తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. రోడ్డు ప్రమాదాలకు అదో బ్లాక్ స్పాట్. స్థానికంగా జరిగిన రోడ్డు ప్రమాదాలు ఎక్కువ శాతం అక్కడే జరుగుతుండటంతో బ్లాక్ స్పాట్ గా పోలీసులు గుర్తించారు. అయినా అక్కడే పదే పదే రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. గతంలో ఇదే స్పాట్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో దాదాపు 10 మందికి పైగా మృతి చెందగా, తాజాగా జరిగిన ప్రమాదంలోనూ మరో 2 మృతి చెందడంతో అమ్మో మృత్యువు రోడ్డు అంటూ ప్రయాణికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. బెంగళూరు చెన్నై జాతీయ రహదారిపై ఇవాళ ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ముందు వెళ్తున్న లారీ ఎలాంటి సిగ్నల్ లేకుండా సడన్ బ్రేక్ వేయడంతో వెనుక వస్తున్న కారు లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తిరుపతికి చెందిన 2 చనిపోగా 4 గాయాలయ్యాయి. బెంగళూరులో ఒక ప్రైవేటు కార్యక్రమానికి హాజరై తిరిగి తిరుపతికి వెళ్తుండగా గంగవరం వద్ద ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో కారులో 6 మంది ప్రయాణిస్తున్నారు. మృతులు తిరుపతి కోర్టులో పనిచేసే యుగంధర్, ఫీల్డ్ అసిస్టెంట్ హరీష్ గా గుర్తించారు. గాయపడిన వారిని పలమనేరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఇకపోతే ఇదే చోటు ఇప్పటి వరకు చాలా రోడ్డు ప్రమాదాలు జరిగాయి. గత నెల బెంగళూరు నుంచి తిరుమల దైవ దర్శనానికి వెళ్తున్న ఓ కుటుంబం కూడా ఇదే విధంగా ముందు వెళ్తున్న లారీని ప్రమాదవశాత్తు గుద్దడంతో 5 మంది అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో ఈ జంక్షన్ ను బ్లాక్ స్పాట్ గా పోలీసులు గుర్తించారు. అయితే అక్కడ కొన్ని ఏర్పాట్లు చేస్తున్నా కూడా ప్రమాదాలకు గురి కావడంతో అటుగా వెళ్లే ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్నారు. ఆ రూట్ లో ప్రయాణించాలంటే భయపడే పరిస్థితి తలెత్తింది.